హే ఆర్టీస్, నేను మీ జర్నీ విత్ అస్. ఎప్పుడైనా గోవా వస్తే బీచ్, పబ్, షాక్, ట్రెక్కింగ్, ట్రిప్పింగ్ అనే కాకుండా కొన్నిసార్లు ఇలా టెంపుల్స్ కూడా విజిట్ చేయాలి మనం. సో అలా విజిట్ చేస్తేనే దీని యొక్క మజా అనేది ఉంటుంది. సో అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, ఇక్కడికి ఎవరైనా వచ్చి నైట్ టైం ఫోటోషూట్ చేసుకుంటే ఉంటుంది ఎక్సలెంట్. సో దీని లొకేషన్ వచ్చేసి పంజిమ్లో. లైక్ గైస్, ఇది ఒక పంజిమ్ కాదు, ఫౌంటైన్ హౌస్లో ఉన్న టెంపుల్, హనుమాన్ మందిరం. సో ఎవరైనా వస్తే చాలామంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇది మిస్ అవుతారు. సో ఎవరైనా రావాలనుకుంటే ఈ టెంపుల్కి మాత్రం నైట్ వ్యూ రండి. లైక్ చూడడానికి లైక్ ఈజిప్ట్ కాదు, లైక్ ఎక్కడ బుద్ధిస్ట్ ఉంటారు చూడు కదా, బుద్ధిస్ట్ టెంపుల్స్లో ఎలా ఉంటాయో ఇక్కడ టెంపుల్ అలా ఉంది చూడడానికి. లైక్ ఇట్స్ హనుమాన్ మందిర్. స్టెప్స్ ఎక్కుతుంటే నాకు ఐస్ వస్తుంది ఫ్రెండ్స్. అదే ఎంట్రెన్స్ అనుకున్నాం, కానీ ఇంకొక ఎంట్రెన్స్ ఉంది. రోడ్ దాటి ఆ స్టెప్స్ నుంచి మళ్ళీ మధ్యలో రోడ్. తిరుపతి ఘాటి ఎలా ఉంటుందో అలా ఉంది. నేనైతే స్టెప్స్ ఐస్ పడితే ఎక్కుతున్నా. మనకి దూరంగా శ్రీరాముడు అయితే కనిపిస్తున్నాడు, సారీ ఆంజనేయ స్వామి. కింద నుంచి పైకి ఏమనుకో, ఒకటే పెట్టుకొని తీసుకో. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్ నియర్ ఫౌంటైన్. జై శ్రీరామ్. గట్టి వేసుకుంటే నేను అనుకోవడం ఒక 150 మెట్లు అంటూ ఉంటాయన్నమాట. సో ఓపిక ఉన్న వాళ్ళు ఎవరైనా ఎక్కాలి అనుకుంటే 150 to 200 స్టెప్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ ఒక టెంపుల్ యొక్క ఆ కలర్, లైక్ హనుమాన్ అంటే మనకి తెలిసిందే కదా, లైక్ ఆరెంజ్. సో ఆరెంజ్ సిగ్నిఫికెన్స్ అనేది ఎంత క్లియర్గా కనిపిస్తుంది అంటే ఎక్సలెంట్వి. ఇక్కడ టెంపుల్లో అయితే మొబైల్ నాట్ అలౌడ్. సో నేను మీకు నేను మీకు చూపించడానికి చాలా వరకు ట్రై చేశాను. ఎవరైనా తప్పకుండా గోవా వస్తే మాత్రం ఈ టెంపుల్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాలని మీ దాంట్లో పెట్టుకోండి. ఈవినింగ్ అయ్యేసరికి హారతి. ఇక్కడ ఇంకా లోకల్స్ కూడా ఎవ్రీవన్ లైక్ విజిట్ చేయడానికి చాలామంది వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. అప్పటికే టైం వచ్చేసి ఆల్మోస్ట్ 8:30 వరకు అవుతుంది. సో ఆ టెంపుల్ నుంచి అయితే లైక్ అట్లా బయటకు వచ్చి చూసి సిటీ మొత్తం కనిపిస్తుంది. ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ టెంపుల్కి అయితే విజిట్ చేయండి. దూరం కనిపిస్తుంది కదా ఆ ఫ్లైఓవర్, బాగా సైడ్ వెళ్ళే ఫ్లైఓవర్. సో అక్కడి నుంచి కిందకు వస్తే ఫౌంటైన్ హౌస్, ఛత్రపతి శివాజీ స్టాచ్యూ పక్క నుంచి టేక్ రైట్ సైడ్ అండ్ గో త్రూ స్ట్రైట్ మనకి టెంపుల్